జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ళు రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిన వాటిని తిప్పికొట్టి అదంతా ఫేక్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇప్పుడు ఏడాదిన్నర అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిదే నడుస్తుంది పాలన అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్లే ఇదంతా నడుస్తుంది అని ఇప్పుడు చెప్తున్నాడు. ఈయన ఇట్లున్నారంటే ఈయన కొడుకు ఈయన కూడా నువ్వు స్టేట్ ఇష్యూస్ మీద మాట్లాడతావా, పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడతావా? పర్సనల్ తప్ప ఏ రోజన్నా స్టేట్ ఇష్యూస్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారా? స్టేట్ ఇష్యూస్ మాట్లాడడం అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంకోటి క్వాంటమ్ కంప్యూటింగు, ఇట్లాంటివి క్వాంటమ్ వ్యాలీ ఏదో తీసుకొస్తాననేది, ఇంకో ఏదో బుల్లెట్ ట్రైన్ అయిపోయినట్టుంది, ఇంకోటి ఏదో వచ్చినట్టుంది, సూపర్ సోనిక్, ఇట్లాంటివి ఈ పేర్లు ఏవో వస్తుంటాయి. లేదా ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగినా అదంతా ఇక్కడే జరిగిపోయినట్టు ఏవి జరుగుతుంది ఒకవేళ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తే. లేదు అంటే వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా, ఈయన మించిన కొడుకు తయారాడు. సరే అప్పట్లో ఫస్ట్లో 14-19 మధ్య అంటే నేరుగా రావడం మంత్రి అయ్యాడు అనుకుంటే, ఈసారి శాసనసభ్యుడిగా గెలిచాడు అండ్ మంత్రి అయ్యాడు. తండ్రి వారసుడుగా కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ పగ్గాలు తీసుకున్నట్టే ఉంది, డిఫాక్టో సీఎం లాగా తనే నడుపుతున్నట్టే ఉంది. సీఎంఓలో కూడా డెసిషన్స్ ఏదైనా మళ్ళీ ఈయన దగ్గరికే పోవాలని అంటున్నారు, లోకేష్ దగ్గరికే పోవాలి, ఆయన ఆఫీసే సీఎంఓలాగా నడుస్తుంది అంటున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అతను ఇంకా 4 ఆకులు ఎక్కువ. ఇది మొన్న 2వ తేదీ ఇడుపులపాయలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయ ఆయన రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పోయి నివాళులు అర్పించేస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చూడగానే ఆయన సహజంగా దగ్గరికి తీసుకున్నారు. ఆమె మా దగ్గరికి వచ్చారు, కలిశారు, చేసి అయిపోతే దానిలో అసలు ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎక్కడ దొరుకుతుందా, మూమెంట్ ఎట్లుందా అని చూడాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం. అందులో తనకు తాను కాబోయే ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలాలనుకుంటున్న వాడికి ఆ దరిద్రపు ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. అదొకసారి యాక్చువల్ వాస్తవం ఏంటి, అతను ఏదో నిన్న పెట్టినట్టు ఇది వాస్తవం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎవరో దండం పెట్టి ఈలోగా అమ్మ దగ్గరికి